ఇట్టి శ్రేష్టమైన అవకాశమును నాకు దయచేసిన త్రియేక దేవునికి నా కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించుచున్నాను. దైవజనులు దేవదాసయ్య గారికి నా వందన మరణాతలు. బలివిష్ణు మహోత్సవముల కన్వీనర్ అయ్య గారు డాక్టర్ జె శామ్యుల్ కిరణ్ అయ్య గారికి నా యొక్క నిండు మరణాతలు మరియు వేదికను అలరించిన బైబిల్ మిషను అధికారులైన వారందరికీ నా మరణాత. మీ అందరికీ మరణాత మరణాత. ఈరోజు నా వాక్యాంశము రాజు ఎదుట నిలువదగిన వారు. రాజు ఎదుట నిలువదగిన వారు. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము చనిపిస్తాను. యూదా రాజుకు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదికి వచ్చి దానిని ముట్టడి వేయగా. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును అని సెలవిచ్చిన మహోన్నతుడా, అల్పుడను అయోగ్యుడనైన నన్ను మరుగుపరిచి నీ ఆత్మతో బలపరిచి నీ మాతో మాట్లాడమని నీ వాక్యము వినుచున్న ప్రతి ఒక్కరికి నీ పరిశుద్ధాత్మ యొక్క ఉద్రేకమును వెలిగింపును కలిగించమని నీ కృపను నీ బలమైన హస్తమును నాకు తోడుగా ఉంచి నడిపించమని జీవవాక్యమయ్యున్న యేసు ప్రభు నామములో వేడుకొనిచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, త్రిత్వదేవుని త్రిగుణాశీర్వాదములు ఈ ఆరాధన దినమందు చేరియున్న మహోత్సవములో చేరిన మనందరికీ ప్రభు దయచేయును గాక. ఆమేన్. యూదా రాజు అయిన యెహోయాకీము తన ఏలుబడిలో 1 సంవత్సరము, మొదటి సంవత్సరం మాత్రము నీతిగా నియమం ప్రకారము పరిపాలన జరిగించాడు. కానీ తరువాత ఉండే కొద్దీ దేవదేవుని మరచిన వాడై ఉన్నాడు, విగ్రహారాధికుడు అయిన వాడున్నాడు. కాబట్టి ఈ యొక్క ఇర్మియా ప్రవక్త తాను రాసిన దేవుని మాటలు కలిగిన గ్రంథమును అగ్నిలో వేసి కాల్చివేసిన వాడు ఈ యెహోయాకీము రాజే. అటువంటి ఈ రాజును దేవుడు చూచి తన 3వ సంవత్సరములో గొప్ప శోధన రావడానికి మార్గమును తెరవ చేశారు. నెబుకద్నెజరు, బబులోను రాజైన నెబుకద్నెజరు ఈయన మీదకి యుద్ధమునకు వచ్చి దేశమును కొలపెట్టాడు. ఈ రాజును జయించాడు. 1000 కొద్ది మంది ప్రజలను చెరగా తీసుకుని వెళ్ళాడు. దేశము మాత్రమే కాదు, ఆఖరకు దేవాలయమును కూడా ఆయన దోచుకున్న వాడై ఉన్నాడు. కనుక 2వ వచనములో మనం చూద్దాం. దేవుని మందిరములోని శేషించిన ఉపకరణములు అనే మాట చూస్తున్నాం. దేవుని మందిరములోని శేషించిన ఉపకరణములు. శేషించిన అనగా మిగిలిపోయిన లేక మిగిలిన అని అర్థం. దైవజనులు దేవదాసయ్య గారు రాకడ ప్రార్థనలు స్థుతులు అన్న గ్రంథములో మనకు తెలియపరుస్తూ, ఒక రైతు ధాన్యము కళ్ళమునందున్న ధాన్యములోని రాళ్లను ఏరి పారవేసి, చేటలో వేసి, చెరిగివేసి, జల్లెడలో వేసి, జల్లించి శుభ్రముగా ఉన్న గట్టి గింజలను జాగ్రత్త చేసెను అని తెలియపరిచిన వారు ఉన్నారు. అలాగే ప్రియులారా, దేవుడు కూడా ఈ శేషించిన ఉపకరణములు అనబడిన ఈ గట్టి ఉపకరణములనే తిరిగి కోరెషు రాజు ద్వారా తన యెరూషలేమునకు దేవాలయమును మరలా నిర్మించుటకు పంపించిన వారై ఉన్నారు. ఒకప్పుడు శేషించిన ఉపకరణములే, కానీ ఇప్పుడు ముఖ్యమైన ఉపకరణములు, ప్రధానమైన ఉపకరణములు అయిపోయినవి. అలాగే గమనించండి, బైబిల్ మిషను స్థాపించబడిన నాటి నుండి నేటి వరకు ఎంతోమంది విడిపోయారు, వేరైపోయారు. కానీ మనము మిగిలిన వారము, శేషించిన వారము అనగా గట్టి వారము అయిన వారమే ఉన్నాం. అలాగే బైబిల్ మిషన్ను ఎవరైతే ప్రధాన కేంద్రమైన గుంటూరును, బీతలు గృహమును హత్తుకొని చివరి వరకు మిగిలి ఉంటారో వారే ఎత్తబడిన గుంపులో ఉండువారై ఉంటారు. ప్రియులారా, దైవజనులు దేవదాసయ్య గారు పరమునకు వెళుతూ బైబిల్ మిషన్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అందించినది సన్నిధి కూటము అయినది. అబ్బాయి, సన్నిధి కూటము వచ్చివేసినది గనుక నేనిక వెళ్ళిపోవచ్చు అని దైవజనులు పలికిన వారు ఉన్నారు.
గనుక శేషించిన ఉపకరణము అనగా సన్నిధి కూటమి అని మనం గ్రహిస్తున్నాం. గనుక మనమును కూడా విడువక మానక సన్నిధి కూటమును క్రమముగా జరిగించిన వారమైతే గట్టి గింజలుగా మార్చబడి వారమై ఉంటాం. ప్రభుని ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రభు అంటున్నారు కదా, సంఘమా మేల్కొనుము మేల్కొనుము, నీలోనున్న ముత్యమును తీసుకొందును అని అంటున్నారు. ప్రియులారా, గమనించండి, సన్నిధి నిన్ను ప్రభువునకు కావలసిన ముత్యముగా తయారు చేస్తుంది అని గ్రహించండి. ఒకవేళ నీవు ఎలాంటి వాడవైనా, ఏ స్థితిలో ఉన్నా కానీ సన్నిధి చేస్తే క్రమముగా నీవు ముత్యము వంటి స్థితిలోనికి మారువాడువై ఉన్నావని గ్రహించండి. జాగ్రత్తగా ఆలకించండి. సన్నిధి చేయడము మీరు ఎప్పుడైతే ప్రారంభిస్తారో ఆ రోజు నుంచే మీ తలలపై చీమ తలకాయంత మేఘము ఉంటుంది అని గ్రహించండి. సన్నిధి మీరు క్రమముగా చేస్తూ ఉండగా ఆ మేఘము కూడా ఎదుగుతూ ఉంటుంది. మీ ఆత్మీయత ఎదుగుచున్న కొద్దీ పరిశుద్ధత కూడా వృద్ధి అవుతూ ఉంది. ఆ మేఘమే ఆత్మ నడిపింపు మేఘము, ఆ మేఘమే ఆరోహణ మేఘము, ఆ మేఘము పెండ్లి కుమార్తె కొరకు మాత్రమే అని గ్రహించండి. అసలైన పెద్ద మేఘమైన షకిన మేఘములోనికి, మధ్యాకాశములోనికి యేసుక్రీస్తు ప్రభువారు వరుడుగా వచ్చినప్పుడు మన మేఘములు, మన చిన్న మేఘములు ఆయన మేఘమును ఆకర్షించుకొని మనమందరము కూడా వరుడైన యేసుక్రీస్తు ప్రభువును మేఘములపై కలుసుకుని వారమై ఉంటాము. గనుక ఏ కారణము చేత అయినప్పటికీ కూడా సన్నిధి కూటమును ఏ ఒక్కరు ఎన్నడూ కూడా మానకూడదు అని గ్రహించండి. సన్నిధి కూటమును గనుక మానివేస్తే అంతయు కూడా సున్నే అని గ్రహించండి. గమనించండి, రాజు అయిన నెబుకద్నెజరు ఈ యొక్క పవిత్రమైన శేషించిన ఉపకరణములను తీసుకుని వెళ్ళి తన దేవత యొక్క గుడి యొక్క గోడౌన్లో భద్రపరిచాడు. ఆ గోడౌన్కు ఒక అధిపతికి అప్పగించాడు. ఆ అధిపతి పేరు అష్పెనజు. ఈయనను 3వ వచనములో గమనిద్దాం, వాక్యం ధ్యానించుకుందాం. దాని గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. రాజు ఇతనిని పిలిపించి రాజ్య పరిపాలనలో తనతో పాటు పాలు పొందగలవారిని ఎన్నిక చేయుటకై పరీక్షించుటకు కొంతమంది యవ్వనస్తులైన వారిని పిలువమని చెప్పుచున్నాడు, ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు. గమనించిన ప్రియులారా, రాజైన బబులోను రాజైన నెబుకద్నెజరు ఒకప్పుడు సర్వలోకములో ఉన్న అనేకమైన దేశాలను క్రీస్తు పూర్వము 6వ శతాబ్దములో పరిపాలన చేసిన వాడై ఉన్నాడు. కానీ కేవలం 43 సంవత్సరములు మాత్రమే పరిపాలన చేశాడు. కానీ నేడు సర్వలోక సృష్టికర్త, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, రాజులను ఏర్పాటు చేయవాడు, రాజులను తీసివేయవాడును అయ్యున్న రాజు అయిన యేసు క్రీస్తు ప్రభువారు సర్వలోకమును కూడా ప్రత్యక్షముగా పరిపాలించినయ్యున్నారు. ప్రియులారా, హెవెన్స్ రూల్ రానయ్యున్నదని గ్రహించండి. శాశ్వత రాజ్యం, అంతములేని రాజ్యం, యుగములు కూడా ఉండే రాజ్యం, తరతరములు కూడా నిలిచే యేసు క్రీస్తు ప్రభువారి యొక్క రాజ్యము అతి త్వరలో రానయ్యున్నది. నెబుకద్నెజరు ఆ కాలంలో తనతో పాటు రాజ్య పరిపాలనలో సహకరించగల వారిని ఏర్పాటు చేసుకున్నట్లుగా నేడును కూడా యేసుక్రీస్తు ప్రభువారు తన 1000 ఏండ్ల పరిపాలనలో ఆయన శాశ్వత రాజ్యములో ఆయనతో పాటు పరిపాలన చేయుటకు అనేక మందిని ఆయన ఎన్నిక చేయనయ్యున్నారు. అందుకొరకే ఆయన అనేకులను పరీక్షించనున్నారని గ్రహించండి. ఈ నెబుకద్నెజరు రాజు కూడా ఊరికనే అనేక మందిని తీసుకొనలేదు, కానీ తనతో పాటు పరిపాలన చేయుటకు కొన్ని ప్రత్యేకమైన అర్హతలు, ప్రత్యేకతలు ఉండాలని కోరుచున్నాడు. వాటినే ఈ అష్పెనజుకు 4వ వచనములో తెలియపరుస్తున్నాడు. వాటిలో మనం కొన్నిటిని ధ్యానించుదాం. 4వ వచనములో చూచినప్పుడు, ఇశ్రాయేలీయుల రాజవంశములో ముఖ్యులై, ఇశ్రాయేలీయుల రాజవంశములో ముఖ్యులైన వారే నెబుకద్నెజరుకు కావాలి, కానీ తన రాజ్యములో ఉన్న ఇంకా ఇతర దేశాలలో ఉన్న వారిని అతను కోరుకునట లేదు అని గ్రహించండి. అంతేకాకుండా సామాన్యులకు అక్కర్లేదు, కానీ రాజవంశమే కావాలని గ్రహించండి. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనములో చూచినప్పుడు, గొర్రె పిల్ల అయిన యేసు క్రీస్తు ప్రభువారు
రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అయిన వారు ఉన్నారు గనుక ఆయన వంశమే అనగా యేసుక్రీస్తు ప్రభువు యొక్క వంశమే అనగా ఎవరిలోనైతే ఆయన రక్తము నిలిచి ఉంటుందో వారే ఆయన వంశముని గ్రహించండి. ఎవరైతే ప్రభు రక్తములో కడుగబడతారో వారే ఆయన యొక్క వంశముని గ్రహించండి. ఆయన రక్తముతో శుద్ధి చేయబడిన వారు, ఆయన రక్తముతో నింపబడిన వారే ఎన్నుకొనబడతారు గాని మిగిలిన వారు ప్రభుతో పాటు రాజ్య పరిపాలన చేయుటకు ఎన్నికలోనికి రారుని గ్రహించండి. అంతేకాదు ఇశ్రాయేలు రాజవంశంలో ఉండాలి, అదే కాక వారు ముఖ్యులై ఉండాలి. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువు యొక్క రక్తములో కడుగబడిన వారై ఉండాలి. అది మాత్రమే కాదు, ముఖ్యులై ఉండాలి అనగా ఒకసారి ఆ రక్తముతో కడుగబడటం మాత్రమే కాదు కానీ యేసుక్రీస్తు ప్రభువారు మరి దైవజన దాసి తండ్రితో సెలవిచ్చినట్లుగా నా రక్తము ప్రతి నిమిషము నీలో ధారగా ప్రవహించును అని సెలవిచ్చినట్లుగా ఎవరెవరైతే ఆయన రక్తమును నిమిషము కూడా తమలో ప్రవహింప చేయబడుతూ ఉంటారో, ఎవరైతే రక్తమును నిత్యము కూడా ధ్యానము చేయవారు ఏంటారు, వారే ప్రభు యొక్క రాజవంశములో ముఖ్యులైన వారు, వారే బైబిల్ మిషన్ వారు అని గ్రహించండి. ఒకసారి అందరము కూడా ప్రభుని స్తుతించుచు మనందరికీ కూడా ఇటు అవకాశమును ఇటు భాగ్యమును దయచేసిన దేవదేవునికి దైవజనుని బట్టి స్తుతులు చెల్లించచ్చు. ఒకసారి కూడా చప్పట్లు కొడదాం. రెండోదిగా గమనించినప్పుడు రాజవంశములో ముఖ్యమై ఉండాలి, మరి కాకుండా లోపము లేని వారై ఉండాలి. ప్రియులారా, లోపము లేని సౌందర్యము గలవారై ఉండాలని కోరుచున్నారు. దేవుచున్నారు కదా, లోపము లేని స్థితి అనగా శుద్ధిలో లోపముండకూడదు, స్తుతిలో లోపముండకూడదు, స్తుతి యాగము అర్పించటలో లోపముండకూడదు. నాలుగవదిగా కృతజ్ఞతలో లోపము ఉండకూడదు అని గ్రహించండి. శుద్ధిలో లోపమనగా ఈ లోకములో ఉన్న మనుష్యులు ఎదుట, గొప్పవారి ఎదుట నిలుబట్టుకు తగిన శుద్ధి కాదు ప్రభు కోరుకునేది. రారాజైన ప్రభు ఎదుట, పరలోకములో దేవుని సింహాసనం ఎదుట, ఆయన మహిమలో, ఆయన పరిశుద్ధుల ఎదుట, ఆయన దేవదూతల ఎదుట నిలువబట్టుకు తగిన శుద్ధి కావాలని ప్రభువు కోరుచున్నారు. అట్టి శుద్ధిలో మనము లోపము లేని వారముగా నిరంతరము కూడా ఉండాలని గ్రహించండి. రెండవదిగా దేవుని స్తుతించుటలో లోపము ఉండకూడదు. ఒకసారి పట్టణ గ్రంథం చూద్దాం. 5వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 13వ వచనంలో చూచినప్పుడు సమస్త సృష్టి కూడా దేవునికి చేసిన స్తుతి మనకు కనబడుతూ ఉంది. అందరూ కూడా మీ బైబిల్ని తెరిచి నాతో పాటు ఏకీభవించి దేవుని ఒకసారి మనము కూడా ఆ సృష్టి చేసిన స్థుతితో పాటు మనము కూడా ఏకీభవించి స్తుతించుదాం. నాతో చెప్పండి. సింహాసనాసీనుడై ఉన్నవానికిని గొర్రె పిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. ప్రభుని ప్రియులారా గ్రహించండి. ఈ సృష్టి పాతదై గతించిపోవచ్చున్న ఏక సృష్టి ప్రభువును నిత్యమును కూడా స్తుతించుచున్నది. అయితే ప్రకటన గ్రంథములో 20వ అధ్యాయంలో చూసినప్పుడు ప్రభువారు నూతన ఆకాశమును నూతన భూమిని అనగా నూతన సృష్టిని ఆయన మనకు తిరిగి దయచేయువారై ఉన్నారు. అప్పుడు ఈ పాత సృష్టి చేసిన స్థితి ఏమవుతుంది? ఆ నూతన సృష్టితో పాటే ఈ స్థితి కూడా మారుతుంది. ప్రియులారా, నూతన స్థితి, నూతన సృష్టి నూతన స్థితి చేస్తుందని గ్రహించండి. అలాగే క్రీస్తు ప్రభునందు జన్మించిన మనమందరము కూడా దినదినము నూతన సృష్టి అయి ఉన్నాము. ఎవడైనా క్రీస్తునిలా వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తమును క్రొత్తవాయెను అనే వాక్యములో ప్రభు సెలవిచ్చిన రీతిగా మనము కూడా దినదినము నూతన పరచబడుచు దినదినము కూడా నూతనమైన స్థితిని ప్రభునకు అర్పించవలసిన వారమై ఉన్నాం. ఇట్టి స్థితిలో మనము లోపము లేని వారముగా అనగా నూతన పరచబట్టులోను స్తుతించుటలోను లోపము లేని వారుగా ఉండాలని ప్రభు కోరుచున్నారు. మూడవదిగా చూసినప్పుడు స్తుతియాగము అర్పించుటలో లోపముండకూడదు అనగా జరిగిన పనులకు స్తుతి, జరుగని పనులకు స్తుతి. పరలోకమున కీర్తి దేవానికే ధరణియందున కీర్తి
నరుల హృదయములందు కీర్తి, పరమదూతలందు కీర్తి, జరుగు కార్యములందు కీర్తి, జరుగని పనులందు కీర్తి, విజయ సంస్తుతులే నీకు. ప్రేమా స్వరూప విజయ సంస్తుతులు నీకు. చాలండి. తరువాత కృతజ్ఞతలో లోపం ఉండకూడదు. కృతజ్ఞత అనగా దేవుడు మనకు చేసిన అనేకమైన మేలులను బట్టి, మనకు, మన కుటుంబంలో ఉన్న వారికి, మన సంఘంలో ఉన్న వారికి చేసిన మేలుని బట్టి ఒకవేళ మనము స్తుతిస్తూ ఉంటాం. దేవుని ఎడల కృతజ్ఞత కలిగిన వారు వింటాం. ఇది అందరూ కూడా చేసేదే. గమనించిన ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు మన పెండ్లి కుమారుడు మనలను ఎన్నుకొననయ్యున్న, పరీక్షించినయ్యున్న క్రీస్తు ప్రభువారు మరి మనలో మరి యొక్క కృతజ్ఞతను కోరుచు ఉన్నారు అని గ్రహించండి. ఈ కృతజ్ఞత ఇతరులకు దేవుడు చేసిన మేలును బట్టి మనము దేవునికి చేసే హృదయపూర్వకమైన కృతజ్ఞత అని గ్రహించండి. ఇతరులకు మేలు కలగట చూచి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించినట్లయితే అది గొప్ప కృతజ్ఞతాస్తుతి. అట్టివారు దేవుని పొందగలరు అని ప్రభు సెలవిస్తున్నారు. ఇట్టి కృతజ్ఞత కలిగిన వారు ఎక్కడికి వెళ్ళినా జయము పొందగలరు అని ప్రభు సెలవిస్తున్నారు. కృతజ్ఞత గలవారిని నేను సిగ్గుపరచను అని ప్రభు సెలవిస్తున్నారు. కృతజ్ఞత లేని వారికి గమనించండి, దేవుని ముఖము చాటుగా ఉంటుంది అని గ్రహించండి. మరి చూద్దాం, లోపము లేని సౌందర్యము అని గ్రహిస్తున్నాం. సౌందర్యము కలిగిన స్థితి. కీర్తనగ్రంథం 45వ కీర్తన 11 చూసినప్పుడు, ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. గమనించిన ప్రియులారా, విశ్వాసకి సౌందర్యమునిచ్చేది ఆయన ఎడల మనము చూపుచున్న విధేయతే అని గ్రహించండి. బైబిల్ మిషన్ యొక్క మూల సిద్ధాంతము యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనములో వ్రాయబడినట్లుగా, ఆయన మీతో చెప్పినది చేయుడి అనగా, ఎవరైతే ఆయన వాక్యమునకు విధేయత చూపువారై ఉంటారో, ఎవరైతే ఆయన యొక్క ఆత్మ నడిపింపునకు విధేయత చూపువారై ఉంటారో వారే ప్రభు ఎడల మరి ప్రభు చూచినప్పుడు సౌందర్యం గలవారుగా కనబడున్నారు. ప్రియులారా, మూడవ అంశము చూద్దాం. సకల విద్యా ప్రవీణతయు జ్ఞానము కావాలి. ప్రియులారా, ద్వితీయోపదేశకాండ గ్రంథములో 4వ అధ్యాయములో 6వ వచనములో చూచినప్పుడు, దేవుని వాక్యమును అనుసరించుటయే జ్ఞానము అని గ్రహించండి. వాక్యము మనకు తెలిస్తే సరిపోదు, వాక్యమును మనము అనుసరించుటయే అదే అసలైన వాక్య జ్ఞానము, వాక్య అనుభవ జ్ఞానము అని గ్రహించండి. అయ్యగారు అన్నారు కదా, జ్ఞాని అయితే నేను దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషన్ లోనికి వెళ్ళుదును అని పట్టుబడతారు. జ్ఞాని అయితే నేను ఏర్పాటు బైబిల్ మిషన్లోనే ఉంటాను, విడిచిపెట్టను అని తీర్మానము చేసుకుంటాడు. అజ్ఞాని అయితే ఎక్కడైనా ఒకటే అని అనుకుంటాడు. ప్రభుని ప్రియులారా, ఈరోజున వాక్యం ఇచ్చిన వారులారా, దేవుడు మనందరినీ కూడా బైబిల్ మిషనలా ఇట్టి జ్ఞానము కలిగిన వారమై ఉండాలని ప్రభువు కోరుచు ఉన్నారు. ప్రియులారా, 4గా చూద్దాం, తత్వ జ్ఞానము తెలిసిన వారై ఉండాలి. అందరూ చెప్పండి, తత్వజ్ఞానము. తత్వజ్ఞానం అంటే ఏమిటి? ఒక మనిషిని చూడగానే అతను ఎలాంటి వాడు, ఇక ముందుకు ఎలాంటి స్థితిలోనికి మారతాడు, ఇక ముందుకు ఏమి చేస్తాడు, అదంతయు కూడా రెప్పపాటులోనే గ్రహించడము అని గ్రహించండి. రాజైన సొలొమోను ఇట్టి తత్వ జ్ఞానమును కలిగిన వాడై ఉన్నాడు. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనంలో చూసినప్పుడు, నీతిమంతుల వేరు చిగుర్చును అంటున్నారు. బట్ ద రూట్ ఆఫ్ ద జస్ట్ షల్ ప్రాస్పర్ అంటున్నాడు. ప్రియులారా, సొలొమోను మహారాజు చూడండి, ఒక విత్తనమును తన చేతితో తీసుకున్నాడు. ఆ విత్తనము చూచుచుండగా ఆ విత్తనములో నుంచి ఎదిగిన మొక్క కనబడుతున్నది. అందులో నుంచి ఎదిగిన మరి కొమ్మలు, రెమ్మలు, ఇంకా బలమైన వృక్షముగా ఎదిగిన స్థితిని చూస్తూ ఉన్నాడు. ఇంకా చూచుచుండగా
ఆ చెట్టు ఒకవేళ నరకబడి ముద్దుగా మారిన, పురుగు పట్టి పాడైన, తీవ్రమైన ఎండకు మాడి మసైపోయిన తిరిగి తన వేరుల ద్వారా నీటిని, సారమును, జీవమును పైకి ఎగదోయిచ్చు మరలా ఫలిస్తుంది అని చెప్పుచున్నాడు సొలొమోను మహారాజు. ప్రియులారా, అలాగే గమనించండి, నిజమైన విశ్వాసి నిత్యము కూడా దైవ వాక్య ధ్యానము వలన తన జీవితములో ఆత్మలో సారము కలిగి జీవము పొంది ఎన్ని ఆటంకములు, ఎన్ని శ్రమలు వచ్చినా తిరిగి ఫలిస్తాడు అని గ్రహిస్తూ ఉంటాడు. ప్రియులారా, అలాగే మన పరమ తండ్రి అయిన దేవుడు కూడా ఇట్టి తత్వజ్ఞానము గలవారై ఉన్నారు గనుక, తత్వజ్ఞానము ఆయనదే, ఆయన జ్ఞానులకు జ్ఞాని, సర్వజ్ఞాని అయినాడు గనుక మనము ఏమవుతామో ఆయన గ్రహించేవాడున్నాడు గనుక జగత్తు పునాది వేయబడకమునిపే ప్రేమ చేత క్రీస్తులో మనలను ఆయన ఏర్పరచుకున్న వారై ఉన్నారు. యేసు క్రీస్తు ప్రభువారు కూడా మనం ఇంకనూ పాపులమై ఉండగానే ఆయన మన కొరకు సిలువలో తన ప్రాణమును అర్పించిన వారై ఉన్నారు. మన బైబిల్ మిషను జనకులు ఆత్మీయ తండ్రి దైవజన్ దేవదాసు గారు కూడా ఇట్టి తత్వజ్ఞానమును గలవారై ఉన్నారు. ప్రియులారా, ఆయన అన్నారు కదా, నాకు దేవుని మనసులో ఉన్నదంతయు తెలిసిపోయిందన్నారు. ప్రియులారా, బైబిల్ మిషన్ గురించిన తత్వజ్ఞానమును దైవజనులు అందుకొని మనకు అందించిన వారై ఉన్నారు. ఇక ముందునకు గాలిని ఆపగలవారు ఎవరు కూడా లేనట్లు, ఇక ముందునకు కూడా బైబిల్ మిషన్ను ఆపగలవారు ఏ ఒక్కరు కూడా ఉండరు అని సెలవిస్తున్నారు. గాలి వ్యాపించే రీతిగా బైబిల్ మిషన్ కూడా లోకమంతట్లో కూడా వ్యాపిస్తుంది అని ఆయన సెలవిచ్చు ఉన్నారు. అంతేకాదు, ఆది అపొస్తలులు ఎలాగైతే వీధులలో రోడ్లపై తిరిగి దేవుని యొక్క పరిచర్య అద్భుతములు చేసి సువార్త సేవ చేసిన వారై ఉన్నారు, బైబిల్ మిషన్ వారు కూడా అట్టి రీతిగా పరిచర్య చేయొచ్చు, ప్రభు యొక్క రెండు రాకడ గురించి ప్రకటిస్తారని కూడా ఆయన తెలియపరిచిన వారై ఉన్నారు. ప్రభుని విశ్వాసి నీవు నేడును కూడా మనమట్టి బైబిల్ మిషన్ గురించిన తత్వజ్ఞానము కలిగిన వారమైతే ఏ ఒక్కరు కూడా బైబిల్ మిషన్ విడిచిపెట్టడానికి సాహసము చేయరు అని గ్రహించండి. ఇంకా బైబిల్ మిషన్ వారే పెండ్లి కుమారునికి కిరీటమును ధరింపచేయవారు ఉన్నారు. బైబిల్ మిషన్ వారే పెండ్లి కుమారుని ప్రభువుతో పాటు ఆ సింహాసనముపై ఆసీనులై ఉంటారు అని గ్రహించండి. ఇదే బైబిల్ మిషన్ గురించిన తత్వజ్ఞానము అయినది. ప్రియులారా, ఐదవదిగా చూసినప్పుడు రాజు నగరునందు నిలవదగిన వారై ఉండాలి. అనగా రాజు సముఖములో భయపడిన వారు, రాజు సముఖములో గలిబిలి పడిన వారు, గాబరా పడిన వారు కావాలి, ధైర్యవంతులు కావాలి. అలాగే గమనించండి, పిరికి వారికి దేవుని రాజ్యములో పాలు లేదు. మనము కూడా ప్రభువును వెంబడించుటకు, ప్రభువును మన ప్రియుడైన యేసుక్రీస్తు ప్రభువును లోకమునకు చూపించుట కొరకు మనము కూడా ధైర్యం గలవారమై ఉండాలి. అల్లరి అవుతామేమో అనుకొని మనకి ఏ విధమైన కాడము చేతనైనా కూడా పిరికివారుగా మన నోరు కట్టివేసుకొని కూర్చున్నానికి వీలు లేదు. ప్రియులారా, ప్రభు గురించి ప్రతి ఒక్కరు కూడా ఆయన రాక గురించి చాటి చెప్పవలసినదే అని గ్రహించండి. ఆరోదుగా చూద్దాం, ఈ రాజుకు బాలురు కావాలి, బాలురు కావాలి. ముసలివారు కోరుకోవడం లేదు, పెద్దవారిని కోరుకోవడం లేదు, కానీ బాలురు కావాలి. మనమందరం ఎవరము? వయస్సును బట్టి పెద్దవారమైన, ఆత్మను బట్టి, సన్నిధిని బట్టి బాలురము అని గ్రహించండి. మన ఆత్మీయ జనకులు దైవజన్ దేవదాసు గారు కూడా వృద్ధుడైనప్పటికీ ఆయనను యేసుక్రీస్తు ప్రభువారు బైబిల్ మిషన్ స్థాపించినప్పుడు, బయలుపరిచినప్పుడు సైన్యం యొక్క యువ రాజు వలె బయటికి రమ్ము అని అయ్యగారిని పిలిచిన వారు ఉన్నారు. ప్రియులారా, నేడు నీవు నిన్ను కూడా ఆనసింధానములో నిరంతరము ఆనిదిట మనము కూడా కనిపెట్టుకున్నప్పుడు, మనము కూడా ఆయన కొరకు ఎదురు చూసినప్పుడు అటు నూతన బలము పొంది బాలురముగా ప్రభు సంధానములో ఆయనతో పాటు రాజ్య పరిపాలన చేయవారమై ఉంటాము. చివరిగా చూడండి, కల్దీయుల భాషను, విద్యను వారికి నేర్పించము. రాజు అంటున్నాడు కదా, ఎన్ని అర్హతలు, ఎన్ని ప్రత్యేకతలు కలిగి ఉన్నా సరిపోదు.
ఇంకా వారు నేర్చుకొనవలసినది ఎంతో ఉన్నదంటున్నాడు ప్రియులారా. అలాగే మనము కూడా నేర్చుకొనవలసినది చాలా ఉన్నది అని గ్రహించండి. దినదినము కూడా మనం ఆత్మీయముగా ఎన్నో విషయం నేర్చుకునే సంధానములో దేవునికి గురించిన జ్ఞానమును పొందుకొనవలసిన వారమై ఉన్నాం. మన ఆత్మీయతను వృద్ధి చేసుకునవలసిన వారమై ఉన్నాం. రాజుతో మాట్లాడాలంటే రాజ విద్య కావాలి. రాజుతో మాట్లాడాలంటే రాజభాష తెలియాలి ప్రియులారా. అదే మహోన్నతిని విద్య, అదే దైవ ధ్యాన విద్య, అదే కనిపెట్టి విద్య, అదే నీ కన్నులు తెరిచే విద్య, అదే నీ చెవులు తెరిచే విద్య, అదే నీ హృదయము ప్రభు ఎడల నీ తెరిచే విద్య అయ్యున్నది. మన మిషన్కున్న మరొక పేరు నిశ్శబ్ద మిషను. పరమదేవుని పాదముల వద్ద నిశ్శబ్దముగా కూర్చొని అనుసంధానములో సూక్ష్మ ప్రార్థన చేసి, దేవా నాకు కనబడము, నాతో మాట్లాడము, దేవా అందరికీ కనబడము, అందరితో మాట్లాడము అని అనుసంధానములో మనవి చేసి, నీవు నాకేమి బయలుపరుస్తావో అది నెరవేరుస్తాను అని ప్రభువుకు మనం చెప్పుకొని మౌనముగా నిలిచినట్లయితే, మోకరించినట్లయితే తప్పక ప్రతి ఒక్కరూ కూడా పరమదేవుని ప్రభు యొక్క దైవ దర్శనము పొందగలవారై ఉన్నారు ప్రియులారా. ఆ దర్శనం మాత్రమే కాదు, దేవునితో మాట్లాడటం మాత్రమే కాదు, ఆయన వద్ద నుంచి మనకు కావలసిన జవాబులు అందుకని వెళ్ళిపోవటం మాత్రమే కాదు, దేవదేవునితో మన వడనేసుకేసు ప్రభువుతో నిత్యము కూడా సంభాషించే స్థితిని ప్రభు మనకు అందించువారే ఉన్నారు. దైవ ధ్యాన విద్య, మహోన్నతిని విద్య, అదే రాజ్య విద్య. అటు రాజ్య విద్య అందరికీ కూడా నేర్పించమని రాజు సెలవిస్తున్నాడు ప్రియులారా. ఆయనతో పాటు పరిపాలన చేయాలని కోరుచున్న ప్రియమైన విశ్వాసి, నీవును నేడును అట్టి విద్యను నేర్చుకునవలసిన వారమై ఉన్నాం. దానే గ్రంథములో 1వ అధ్యాయం 18వ వచనములో చూసినప్పుడు అష్పెనజు ఈ యొక్క ఇశ్రాయేలీయుల రాజవంశములోని ముఖ్యులైన వారిని రాజు ఎదుట నిలవబెట్టవలసిన సమయము వచ్చినప్పుడు ఆయన దగ్గరకు తీసుకుని వచ్చాడు. రాజును కలుసుకొనవలసిన సమయము ఆసన్నమైంది. అదే రెండవ రాకడ సమయం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 30-31 వచనములలో చూచినట్లుగా ఆయన మన యేసుక్రీస్తు ప్రభువారు ప్రభావముతో మహామహిమతో ఆకాశ మేఘారూఢుడై రాగా, ఆయన పంపిన దూతలు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు ఆయన ఏర్పరచుకున్న వారిని పరీక్షించి ఎన్నిక చేసి మధ్యాకాశములో ప్రభుతో పాటు నిలవబెట్టువారై ఉన్నారు ప్రియులారా. అలాగే అష్పెనజు కూడా ఇశ్రాయేలు రాజవంశములో ముఖ్యులైన వారిని తీసుకుని రాగా, రాజు ఎదుట 4 మాత్రమే నిలవగలిగిన అర్హత సంపాదించారు. వారే దానియేలు, అతని యొక్క 3 స్నేహితులు కూడా. వీరి గురించి చూసినప్పుడు మిగిలిన వారి కన్నా 20వ వచనంలో చూద్దాం. దానియేలు 1వ అధ్యాయం 20వ వచనంలో, తన రాజ్యమందున్న వారందరికంటే, గాడి విద్య గల వారందరికంటే, జ్ఞానం గల వారందరికంటే ఈ 4 కూడా 10 అంతలు శ్రేష్ఠులు. అలాగే గమనించండి, అయోగ్యులమైన మనలను శ్రేష్ఠులనుగా జ్యేష్ఠులనుగా సన్నిధి ద్వారా తయారు చేసి రారాజైన క్రీస్తు ప్రభు ఎదుట నిలువబెట్టుట కొరకే పరమదేవుడు దైవజనులు దేవదాసయ్య గారికి బైబిల్ మిషన్ను బయలుపరిచి అయోగ్యులమైన మనలనందులో చేర్చిన వారై ఉన్నారు ప్రియులారా. ఈ 4 కూడా అప్పటికప్పుడు రాజు ఎదుట నిలవలేదు, కానీ రాజు ఎదుట నిలుచుటకు ఎంతో సిద్ధపాటును కలిగిన వారై ఉన్నారు. అలాగే మార్టిన్ లూథర్ గారు సెలవిచ్చినట్లుగా, దయచేసి వినండి, ఈ రోజు ఆ రోజు కోసం సిద్ధపాటు కలిగి ఉంటాను, ఈ రోజు ఆ రోజు కోసం సమర్పణ చేసుకుంటాను, ఈ రోజు ఆ రోజు కోసం వెలుగులో ఉంటాను, ఈ రోజు ఆ రోజు కోసమై జీవిస్తాను అని అనుసంధానములో నేడు నిలిచి ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తీర్మానము చేసుకురండి ప్రియులారా. మన ప్రియ ప్రభువు అతి త్వరలో రానయ్యున్నారు. 2వ రాకడలో మధ్యాకాశములో మన కొలుపోటకు రానయ్యున్నారు. 7 ఏండ్ల శ్రమ తర్వాత ముగిసిన వెంటనే 1000 ఏండ్లు క్రీస్తు ప్రభుని శాంతి పరిపాలన ప్రారంభమవుతుంది.
ఆదివార ప్రయామలో అయ్యగారు అన్నారు కదా, ప్రతి ఆరాధనలోనూ 1000 ఏండ్ల పరిపాలనను జ్ఞాపకం తెచ్చుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువే 1000 ఏండ్లలో ఆరాధన జరిగించిన ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువే. అలాగే పరలోకంలో జరిగే నిత్య ఆరాధనలో మనందరం కూడా పాలు పొందాలంటే బైబిల్ మిషన్ యొక్క ఆరాధనలో పాలు పొందాలి. గనుక ఆయన సముఖమున నిలిచిన మనందరం కూడా ఇక్కడ మాత్రమే కాదు, అటు ఆరాధనలోను 1000 ఏండ్ల పరిపాలనలోను ఆయన సముఖములో నిరంతర ఆరాధనలో పాలు పొందే భాగ్యము మనందరికీ ప్రమెండుగా దయచేయునుగాక. ఆమేన్. ఓ బైబిల్ మిషను నీ భాగ్యమెంత గొప్పది. ఓ బైబిల్ మిషను యెహోవా స్థాపించిన నేను పోలిన సంఘమేది. ఆయన యొక్క దినమెల్లా సురక్షితముగా నివసింతువు. ఓ బైబిల్ మిషను నీ భాగ్యమెంత గొప్పది. ఓ బైబిల్ మిషను. ప్రార్థన చేసుకుందాం. అపరిమితమైన కృపా కనికర సంపన్నుడైన మా తండ్రి, నిరంతర స్తోత్రార్హుడైన మా తండ్రి, నీ సన్నిధిలో చేరున్న మమ్మల్నందరినీ శ్రేష్ఠులనుగా జ్యేష్ఠులనుగా చేసి నీ పరిపాలనలో పాలుభాగస్తులుగా చేయమని నిరంతర స్తోత్రార్హుడు, నిత్య ఆరాధనకు అర్హుడు, ఆరాధనకు పాత్రుడు, యోగ్యుడు, అర్హుడయ్యున్న యేసుక్రీస్తు ప్రభు నామములో మిక్కిలి వినముతో వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఇటు శ్రేష్ఠ అవకాశమును అయ్యి నాకు దయచేసిన దేవునికి దేవజనులకు నా మన్నాత, మీ అందరికీ మన్నాత. మరి ముఖ్యముగా ఇటు అవకాశం ఇచ్చిన నన్ను ప్రేమించి ఇచ్చిన కనురయ్య గారికి మన్నాత, అధికారులకు మన్నాత. మరణాత. సంతోషమండి. దేవుని యొక్క వాక్యమును దేవుని ఎదుట లేక రాజు ఎదుట నిలవదగిన వారెవరు? గనుక మనమందరము కూడా భక్తులము, శ్రేష్ఠులము అని మనం తలంచుకుంటూ, శ్రేష్ఠులైన వారే జ్యేష్ఠుల యొక్క వరుసలోకి వస్తారని, అందుకు తగిన కొన్ని కార్యక్రమటువంటి మన ప్రియులు రెవరెండ్ పి. ప్రకాష్ గారికి మనందరి తరపున, కన్వీనర్ గారి తరపున, మహోత్సవాల తరపున మన్నా తెలియజేస్తున్నాం. అందరం మన్నా తెలియజేద్దాం. మరణాత.